ఏపీలో వైసీపీకి అధికారం పోయి రెండేళ్లకు పైమాట అయింది. అదే సమయంలో దారుణంగా ఓడి విపక్షం హోదా కూడా దక్కనంతగా దిగజారింది. దాంతో అసెంబ్లీకి వెళ్లలేక జనంలోకి కూడా రాలేక చాలామంది సతమతమవుతున్నారు. అధినాయకత్వం అయితే ఈ రెండేళ్లలో పెద్దగా తిరిగింది లేదని అంటున్నారు. ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం మాత్రం పార్టీ వారికి ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని కార్యక్రమాలు ఇస్తోంది. అదే సమయంలో పార్టీ కమిటీలు బూత్ లెవెల్ వరకు వేయమని కూడా ఆదేశించింది. పార్టీని పటిష్టం చేస్తూ స్థానిక సమస్యల మీద ఆందోళనలను ఎవరికి వారుగా నిర్వహించాలని ఆదేశించింది. మరి ఈ రెండేళ్లలో వైసీపీ ఏ మేరకు సక్సెస్ అయ్యింది? నేతల పరిస్థితి ఏంటి? ఏపీలో 3 రీజియన్లలో వైసీపీ ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది అన్నది అయితే చర్చ సాగుతోంది. అయితే దీని మీద పార్టీ నేతలు చెప్పే మాటలు కాకుండా అధినేత జగన్ సొంతంగా ప్రైవేటు సర్వే చేయించారంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వద్దకు సదరు ప్రైవేటు సంస్థ చేసిన సర్వే నివేదిక ఉందంటున్నారు. అందులో ప్రతి నియోజకవర్గంలో నేతల జాతకాలతో పాటు పార్టీ పరిస్థితి కూడా స్పష్టంగా ఉందంటున్నారు. ఇక వైసీపీ నేతలతో ఈ రెండేళ్లలో గట్టిగా ఎక్కడ పనిచేశారు అన్నది చూస్తే కనుక రాయలసీమ నేతలే బెటర్ అని ఆ సర్వే నివేదికలో వచ్చింది అంటున్నారు. ఏపీలో కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో అయితే వైసీపీ నేతలు పెద్దగా పని చేయడం లేదని ఈ సర్వే నివేదిక ఉన్నట్లుగా చెప్పేసింది.